అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరాటాక్స్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, ఏపీలో ఉన్న రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికైతే శుభవార్తే అండి. అంతకుముందు చంద్రబాబు గారు పరిపాలనలోకి వచ్చినప్పుడు రేషన్ డీలర్ ద్వారా రేషన్ అయితే పంపిణీ చేసేవారు. ఏవైతే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి మనం వెళ్ళి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి క్యూలో నుంచొని ఆ రేషన్ అయితే తీసుకుంటాము. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇంటి వద్దకే సరుకులు వచ్చి ఇస్తున్నారండి. ఆ యొక్క వ్యాన్ రావడం, ఇంటి ముందు ఉండటం, ఆ యొక్క సరుకులు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈసారి కూడా చంద్రబాబు గారు ఆ రేషన్ డీలర్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి ఉన్నారు. బట్ ఏంటంటే అది ఆ యొక్క వ్యవస్థను తీసివేసి, డీలర్ వ్యవస్థను తీసివేసి, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇంటి వద్దకు సరుకులు పంపిణీ ఏ విధంగా చేశారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అదేవిధంగా ఇంటి వద్దకే వ్యాన్ వచ్చి ఆ రేషన్ సరుకులు అయితే ఇస్తామైతే అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి. దానికోసం భారీగా వాహనాలను కూడా సిద్ధమైతే చేస్తున్నారు. ఇదేనండి మీకు ఇన్ఫర్మేషన్. ఇంటి వద్దకే వచ్చి సరుకులు అయితే ఇస్తారు. డీలర్ ద్వారా అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు అని అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.